అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు మేము రావడానికి కారణం రెండు ప్రధానమైన అంశాలు, 3 సంబంధిత అంశాలు. రాష్ట్రం విభజన జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 అయినప్పుడు భాగ్యనగరం తెలంగాణ వాళ్ళకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్కి మిగిలింది టెంపులే. అంతకంటే ఏముంది? ఆంధ్రాకి ఆ పక్క రాళ్ళు, ఆ పక్క సముద్రం. తిరుమల టెంపుల్ వల్ల ఏదో మన ప్రాంతం, మన వాళ్ళకి హోదా దక్కుతుంది. ప్రత్యేక హోదా రాకపోయినా మన వాళ్ళకి కాస్తో కోస్తో అభివృద్ధి వస్తుందని అందరం ఆశించాం. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళవారం దర్శనం ప్రత్యేకంగా స్థానికులకు ఇచ్చాం. దాన్ని ఆపేశారు జగన్ను, చంద్రబాబు ఇద్దరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రవేశ దర్శనం తిరుపతి వాసులకి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రెండవది, సిమ్స్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చాం పేదవాళ్లకు. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఆపేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిరుపేదలకు స్విమ్స్లో ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. పక్కనే రూయా హాస్పిటల్ ఉంది. రూయా హాస్పిటల్కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అడుగుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని, మీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రాబోయే బోర్డులో మీరు పెట్టాలి. మేము తీసుకుంటున్నాం, మీరు ఇస్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనకు ఒక ఉదాహరణ ఇస్తున్నా. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానికి నిన్ననే నేను తిరుమలకి వెళితే కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. మీరు ఎవరు చూసి ఉండరు, మీరు నెమళ్ళ దిబ్బలు చూసి ఉంటారు. కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాయి సిరేసేంత దూరంలో. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు అది ఒక గొప్ప నిదర్శనం. కాకుల దిబ్బ పోయి చూడండి మీరంతా. నేను పోయి చూసి ఇచ్చాను. భయంకరంగా ఉంది. వెంటనే చంద్రబాబు, నువ్వు ఒట్టొట్టి మాటలు మాట్లాడబాకు. వెన్న, నెయ్యి, లడ్డు, ముద్ద ఇవన్నీ వద్దు. కాకుల దిబ్బను వచ్చి చూడు. ఆఫీసర్లు పోయి వెంటనే చూడమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎలా పనిచేస్తున్నారో మీ పనితీరుకు అది ఒక నిదర్శనం. మరి మహిళా కార్మికులు, కొండపైన ఉన్నటువంటి మహిళా కార్మికులు, పారిశుద్ధ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నేను పోయి చూసి వచ్చాను, నిన్న మాట్లాడొచ్చాను. మేము ఒప్పుకోం. పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఎక్కడైనా అంగుళం తగ్గినా కూడా మేము వచ్చి కూర్చుంటాం మీ ఇళ్ల ముందు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మరి హోటళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లకాయలు పిహెచ్డీలు పాస్ అయ్యి సిగ్గి దోలుకుంటున్నారు. మరి ఎందుకయ్యా 10 హోటళ్ళు మీరు ఇచ్చారు? నిన్న పోయి చూసి వచ్చాను. ఎవరికి ఇచ్చారు మీ 10 హోటళ్ళు? పెద్ద హోటళ్ళు ఎవరికి ఇచ్చారు? గుజరాత్ వాడికి ఇవ్వాలనా? ఏమి సిగ్గు చరం లేదా మీకు? ఇచ్చేవాళ్ళకి డబ్బు కావాలి, ఏదో డబ్బు కొరకిస్తారా గుజరాత్ వాడికి, మహారాష్ట్ర వాడికి? ఎందుకు ఇచ్చారు? తిరుపతిలో బీమాస్ లాంటివి ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. నేను డిమాండ్ చేస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుని వెంటనే వెనక్కి తీసుకోండి. స్థానికులకు హోటళ్ళు ఇవ్వాలి. వీళ్ళు బతుకుతారా బాగా? ఏమైందా మీకు? ఏం పిచ్చి పట్టిందా? అడిగేవాళ్ళు లేరని
ఏం బోర్డా మీది? బోర్డులో కనీసం ఒక్క మంచి వాడన్నా మంచి మాట మాట్లాడుతున్నాడా? ఎందుకు ఇచ్చారు హోటళ్ళు? 10 హోటళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎంత తీసుకున్నారు? ఇది అవినీతి. చివరిలో ఎస్సీ ఎస్టీలు నేను చెప్పక తప్పదు. 2000 మంది ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు. మరి ఈవో ఆఫీస్ ఉంది. ఈవో ఆఫీసులో దాదాపు 30 మంది ఉన్నారు. క్యాంప్ ఆఫీసు నుంచి ఈ ఆఫీసు పైన ఆఫీసుల్లో ఈ 30 మందిలో ఒక్క ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉన్నాడా? ఓ కార్యనిర్వహణ అధికారులారా, అనిల్ సింగయ్య, ఇంకొక శ్యామయ్య, ఓ ఇంకయ్యా అయ్యా వయ్యలు ఉన్నారు. ఒక్క ఎస్సీ ఎస్టీ అన్నా మీ పేషీల్లో ఉన్నారా? ఏందా మీరు చేసేది? ఏం చేస్తున్నారు? పైన అడిషనల్ ఈఓ ఆఫీసులో కూడా 30 మంది పనిచేస్తున్నారు. ఒక్క ఎస్సీ ఎస్టీ అని ఉన్నారా? ఏమి ఈ దారుణం, ఈ దౌర్భాగ్యం! భారతదేశంలో 25% ఉన్న వాళ్ళకి మీరు ఇస్తున్న గౌరవం ఇదే? జాగ్రత్త, ఆలోచించండి. మేము వదిలిపెట్టాం మిమ్మల్ని. మేము అడిగే వాటికి మీరు సమాధానాలు వెంటనే నెక్స్ట్ బోర్డులో రిప్లైలు రావాలి. హోటల్లో జరిగినటువంటి అవినీతి టెండర్ మరి ట్రాన్స్పరెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. టెండర్ ట్రాన్స్పరెంట్ యాక్ట్ పనిచేస్తుందా ఇక్కడ? ఎలా ఇచ్చారు 5గురికి? పెద్ద హోటళ్ళు ఎంత ఉన్నాయా ధరలు? ఎవరు కట్టాలి? ఇదే మీరు చేసే పనులు? 5 జనతా హోటళ్ళు ఎవరికి ఇచ్చారు మీరు? జవాబులు చెప్పి తీరాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.